the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు సెప్టెంబర్ 29th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నల సరళి చాలా కాంటెంపరీగా ఉంటుంది. అందుకే కఠినంగా ఫీల్ అవుతున్నాం. కాంటెంపరీ అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశం వార్తల్లోకి వస్తే ఆ టాపిక్ని తీసుకొని దాన్ని జనరల్ స్టడీస్లోని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే వాటికి స్టాటిక్ టాపిక్స్కి లింక్ చేసి ఇస్తున్నారు. స్టాటిక్ ప్లస్ డైనమిక్గా క్వశ్చన్ని మనం చూడడం జరుగుతుంది. కాబట్టి కాంటెంపరీ అంటున్నాను. ఏదైనా ఒక అంశం వార్తలోకి వచ్చిందంటే జనరల్ స్టడీస్లోని దానికి సంబంధించిన అంశం ట్రిగ్గర్ అయినట్టే. ఆ ఏరియా నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. ఓకేనా? సో ఈరోజు మనం సెప్టెంబర్ 29th సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, సెప్టెంబర్ 28వ తేదీన భారతదేశంలోని హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ గారు, గుర్తుంచుకోండి. మరి ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే మెక్సికో దేశానికి చెందిన నార్మన్ బోర్లాగ్, గుర్తుంచుకోండి. హరిత విప్లవం భారతదేశంలో ఆహార భద్రతను కల్పించడానికి కారణమైన ఒక అద్భుతమైన విప్లవం హరిత విప్లవం. అలాంటి హరిత విప్లవం 1960sలో భారతదేశంలో అప్పుడు ఎదుర్కొన్న తిండి గింజల సమస్యకు పరిష్కార మార్గంగా చూడడం జరిగింది. మరి ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించి తనకి సంబంధించి కొన్ని పాయింట్స్ పైన ఎగ్జామినర్ ఫోకస్ చేయొచ్చు. తను 1925 ఇయర్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం తను సివిల్ సర్వీసెస్లో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఐపీఎస్ ఉత్తీర్ణత సాధించాడు. తర్వాత తను నెదర్లాండ్స్లో ఆహార పరిశోధన పైన తన యొక్క పరిశోధన కేంద్రీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చేసేసి హరిత విప్లవానికి సంబంధించి ఎనలేని కృషి చేశాడు. సో ఈరోజు మనం ఫలాలను కూడా చూస్తున్నాం. ఓకేనా? మరి అలాంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. 1954లో తను భారత్కి తిరిగి వచ్చాడు, గుర్తుంచుకోండి. 1972 to 79 మధ్యకాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో డైరెక్టర్ జనరల్గా తను పనిచేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖకు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? యాక్చువల్గా హరిత విప్లవం అనేది ప్రపంచంలో మొదటిసారి పరిచయం చేసిన దేశం మెక్సికో. నార్మన్ బోర్లాగ్ ఆ దేశానికి సంబంధించిన వ్యక్తే. ఓకేనా? మన భారతదేశంలో 1960sలో ఫేమస్గా మనం చూడడం జరిగింది. ఇతనికి వరించిన పురస్కారాల గురించి కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. 1971లో ఎంఎస్ స్వామినాథన్ గారు సాధించిన పురస్కారం రామన్ మెగసెసే, గుర్తుంచుకోండి. అండ్ 1999లో ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ అండ్ 1972లో పద్మభూషణ్, 1989లో పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా సేవలు అందించారు. 1988లో ఎంఎస్ స్వామినాథన్ గారు లాభపక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఎంఎస్ స్వామినాథన్ గారి పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా. నెక్స్ట్, భారతదేశంలో వృద్ధులకి సంబంధించిన జనాభా లేదా జనాభాకి సంబంధించి ఇటీవల ఐక్యరాజ్య సమితి కొన్ని నివేదికలను విడుదల చేసింది. ఒక నివేదిక అదేంటో చూడండి. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్న వయోధికులు అని గుర్తుంచుకోండి. అంటే ఓల్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్. దేశంలో వయోవృద్ధుల లేదా వయోధికుల సంఖ్య విస్తరించడం మొదలైంది. అండ్ ఈ శతాబ్ది చివరి నాటికి, ప్రస్తుతం మనం ఉన్న శతాబ్దం ఏదైతే ఉంటుందో ఈ చివరి నాటికి వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుందని, భారతదేశంలో ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్య సమితికి సంబంధించి పాపులేషన్ ఫండ్ ఏదైతే ఉంటుందో జనాభా నిధి వారు ఇటీవల ఒక నూతన నివేదిక చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది కిషోర ప్రాయులు
యువత ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు 2021లో 10.1% ఉంటే 2036 నాటికి 15%, 2050కి 20.8% చేరుకుంటారని నివేదిక చెప్పింది. 2099 నాటికి ఇది దాదాపు 36%కి చేరనుందంట. 17 ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గిపోవడం, వయోధికులు పెరగడం అనేది 2010 నుంచి మొదలైంది, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ భారతదేశంలో వయోధికులకు సంబంధించిన సంఖ్య ఏదైతే ఉంటుందో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పాపులేషన్ ఫండ్ వారు జనాభా నిధి వారు విడుదల చేశారు. ఈ గణాంకాలు ఏవైతే ఇక్కడ మీకు చూపించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, హౌ మెనీ కాంటినెంట్స్, లేదా ఎన్ని ఖండాలు ఉన్నాయంటే 7 అని టక్కుని చెప్తాము. మరి అలాంటిది ఒక కనిపించని 8వ ఖండం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 8 months బ్యాక్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాం, మరొకసారి వార్తల్లోకి వచ్చింది. కనిపించని ఆ 8వ ఖండమే జీలాండియా. 8వ ఖండం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. పేరేంటంటే జీలాండియా. ఖండాలు ఎన్ని అంటే టక్కున సమాధానం 7 అని చెప్తాం మనం. మరి ఇక నుంచి దాన్ని మార్చి 8 అని కూడా చెప్పుకోవాలంట. కనిపించని ఆ 8వ ఖండం జలఖండం, వాటర్, జీలాండియా, గుర్తుంచుకోండి. ఓకేనా. భూమిపై ఇప్పటిదాకా మన కంటికి కనిపించకుండా దాక్కున్న 8వ ఖండాన్ని సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. దీన్ని జీలాండియా లేదా టిరియా అమవోయ్ అని పిలుస్తున్నారు. అంటే మావోరి భాషలో మవోయ్కు చెందిన కొండలు, గుర్తుంచుకోండి. ఓకేనా. జీలాండియా దాదాపు 94% మునిగి ఉందంట. దాదాపు న్యూజిలాండ్ మాదిరిగా కొన్ని ద్వీపాల సమూహంగా ఇది ఉంటుందంట. ఓకేనా. ఎక్కడుంది మరి? సౌత్ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో న్యూ క్యాలడోనియాతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని పలు భూభాగాలు దీని పరిధిలోకి వస్తాయి, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ టైమ్స్ ర్యాంక్స్ ఉంటాయి. టైమ్స్ యూనివర్సిటీ ర్యాంక్స్ అని చెప్పేసి మనం తరచూ చూస్తూ ఉంటాం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ కానివ్వండి, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కానివ్వండి, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానివ్వండి, వీటి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి. టైమ్స్ ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు 91 ఉన్నాయంట. ప్రపంచంలో అగ్రపీఠన ఆక్స్ఫర్డ్. తిరిగి 250 స్థానంలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, గుర్తుంచుకోండి. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో 91 భారతీయ వర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్లో ఉంది. అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియాలో, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జ్, ఇవి వరుసగా మొదటి స్థానాల్లో ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఏదైతే ఉంటుందో ఐఐఎస్సి 2017 సంవత్సరం తర్వాత మరొకసారి ప్రపంచంలో 250 స్థానం దక్కించుకుంది, గర్వకారణం. లండన్ నుంచి వెలువడే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ గత బుధవారం వీటి ప్రకటించింది. మన దేశంలోని అగ్రశ్రేణి ఐఐటీలు ఏవైతే ఉంటాయో వరుసగా 4 ఏడాది ఈ ర్యాంకుల్ని బహిష్కరించాయి. యాక్చువల్గా ఐఐటీలకు ఇందులో ర్యాంకులు బహిష్కరించాయి. గత ఏడాది 75 భారతీయ వర్సిటీలకు చోటు లభించగా ఈసారి 91కి పెరగడం విశేషం. 4వ ఉత్తమ దేశంగా ఈ ర్యాంకింగ్స్లో భారత్ నిలిచింది. గతసారి 6వ స్థానంలో ఉండేది అన్నా విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, స్కూలింగ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఇవి అన్ని కూడా 510 నుండి 600 ర్యాంకుల మధ్యలో నిలిచాయండి. జస్ట్ గుర్తుంచుకోండి, హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన క్వశ్చన్ అడగవచ్చు. భారతదేశంలో 250, భారతదేశం నుండి ప్రపంచంలో 250 స్థానం నిలిచింది ఏదంటే ఐఐఎస్సి బెంగళూరు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అడాప్షన్ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ అడాప్షన్ ఇండెక్స్. సో గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ అంటే క్రిప్టో కరెన్సీ ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పనిచేసే కరెన్సీ ఉంటుందో, ఉదాహరణకు బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఇథీరియం, ఇవి ఉంటాయి క్రిప్టో కరెన్సీస్. వాటిని అడాప్ట్ చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందంట. క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2023 ఏదైనా సూచి వార్తలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సూచి పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2023. ఇందులో భారతదేశం మొత్తం 154 దేశాలు పరిగణలోకి తీసుకొని విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో భారతదేశం టాప్ పొజిషన్లో నిలిచిందంట. మరి ఏ సంస్థ విడుదల చేసింది ఈ ర్యాంకుల్ని అంటే చైనాలిసిస్. ఇక్కడ చూడండి, చైనాలిసిస్. ఇది ఎక్కడ ఉంది సంస్థ అంటే న్యూయార్క్, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఇండియా మొదటి స్థానం, నెక్స్ట్ నైజీరియా, వియత్నాం, ఇవి క్రిప్టో అడాప్షన్లో, క్రిప్టోను స్వీకరించడంలో ప్రపంచంలో మొదటి
నాలుగు స్థానాల్లో ఇక్కడ నిలిచాయి. సో మొదటి 3 స్థానాల్లో ఇండియా, నైజీరియా, వియత్నాం గుర్తుంచుకోండి. అండ్ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏఐసిటి అండ్ మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజం వీరు ఇటీవల ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోని యువత ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వారందరికీ కూడా నైపుణ్య అభివృద్ధిని, సో టెక్నాలజీకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేయడం విషయంలో ఒప్పందం కుదుర్చుకొని వార్తల్లోకి వచ్చాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ఒప్పందం టు ఎక్విప్ స్టూడెంట్స్ విత్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్ టు న్యూ టెక్నాలజీస్. కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి ప్రస్తుతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, క్లౌడ్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ పట్ల యువతకు నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడం ఈ ఒప్పందం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, సో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అర్జున్ ముండా గారు. మరియు అమెజాన్ సంస్థ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఈ కామర్స్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంలోని 54 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని, ముఖ్యంగా మార్కెటింగ్ సంబంధిత నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడం. ద నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్, NESTS, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఇటీవల ప్రారంభించారు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్. ఇందులో 54 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉంటే అందులో అవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ ఇక్కడ ఉండే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో విద్యాభ్యాసం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేకంగా టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరికులం కానివ్వండి, కోడింగ్ సంబంధించి కానివ్వండి, లాజికల్ సీక్వెన్సింగ్ సంబంధించి కానివ్వండి, లెర్నింగ్ లూప్స్ గురించి కానివ్వండి, బ్లాక్ ప్రోగ్రామింగ్ గురించి కానివ్వండి నైపుణ్యాన్ని కలుగజేయడం ఈ ఒప్పందం, ఈ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్. అండ్ పురస్కారాలకు సంబంధించి అవార్డ్స్కి సంబంధించి 2024 సంవత్సరంలో అకాడమీ అవార్డ్స్ ప్రపంచంలో చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలుగా భావించే ఆస్కార్స్కి మన దేశం నుండి అఫీషియల్గా 2018 అనే ఒక మూవీ ఎంపికైంది. ఇది ముఖ్యంగా మనందరికీ తెలుసు కేరళలో 2018 సంవత్సరంలో తీవ్ర వరదలు సంభవించాయి. కేరళ మొత్తం కూడా కొట్టుకుపోయింది. గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం కేరళలో, కానీ ఆల్వేస్ గాడ్స్ కర్స్ కంట్రీగా చూస్తాం. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ అంటాం. ద మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ ఎనీథింగ్ అని కూడా చెప్పొచ్చు. కొత్త వ్యాధులు బయటపడితే కేరళలోనే బయటపడుతూ ఉంటాయి, వరదలు ఇటువంటివి. సో 2024లో మన దేశం నుంచి అధికారిక ఎంట్రీని మలయాళ చిత్రం 2018 దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది, గుర్తుంచుకోండి. ఓకేనా, అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ ఇటీవల 13th ఇండో పసిఫిక్ ఆర్మీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన అంశాలపైన ఇందులో చర్చించడం జరుగుతుంది. ఆర్మీ చీఫ్స్ అంటే మరి భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒక దళం ఆర్మీ. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు ప్రస్తుతం? జనరల్ మనోజ్ పాండే గారు. మరి ఈ సమావేశం ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కాబట్టి రక్షణ శాఖ మంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తారంటే ప్రస్తుతం భారతదేశంలో రాజ్నాథ్ సింగ్ గారు. ఇండో పసిఫిక్ సో సంబంధించి 13th ఇండో పసిఫిక్ ఆర్మీస్ చీఫ్ కాన్ఫరెన్స్ గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే సెప్టెంబర్ 26 న్యూఢిల్లీలో జరిగింది. రక్షణ రంగానికి సంబంధించిన ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆర్మీ చీఫ్లు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం రక్షణ రంగానికి సంబంధించి ఎలాంటి అంశాలను సహకారంతో ముందుకు తీసుకురావాలని చెప్పేసి చర్చించడం జరిగింది. అండ్ గూగుల్ ఇటీవల సెప్టెంబర్ 27 రోజున 25th బర్త్డే సెలబ్రేషన్స్తో వార్తల్లోకి వచ్చింది. గూగుల్ 1998 సెప్టెంబర్ 27 రోజున గూగుల్ సెర్చ్ ఇంజిన్గా మన ముందుకు పరిచయం అయింది. ప్రస్తుతం ఏది తెలుసుకోవాలన్నా ఎలాంటి సమాచారం కావాలన్నా మనం గూగుల్ చేస్తాం. గూగుల్ చెయ్యి అంటారు, ఊతపదంగా మారింది. అలాంటి గూగుల్ 25 years అని గుర్తుంచుకోండి, డేట్ గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 27 1998లో ప్రారంభమైందంటే ఇప్పుడు మనము 2023 25th యానివర్సరీ బర్త్డే గుర్తుంచుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే SC ST కమిషన్కి సంబంధించిన వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్తో పాటు 5 సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారంట. సో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుల పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ చెందిన ఇటీవల ఒక సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి సభ్యుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి నివేదికను సమర్పించింది. గుర్తుంచుకోండి, ఓకేనా. సో జస్ట్ ఇక్కడ మనకు ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ కమిషన్ దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే మనకి రాజ్యాంగంలో పేర్కొనబడ్డ అంశం ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, ఆర్టికల్ 338 క్లాజ్ ఏ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ రాజ్యాంగబద్ధ సంస్థలు. అలా రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రక్షణలో భాగంగా ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఒక టాపిక్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద యాడ్ చేయడం జరిగింది. ఎందుకు యాడ్ చేయడం జరిగిందంటే రాజ్యాంగబద్ధ సంస్థలకి సంబంధించి ఏ టాపిక్ వార్తలకు వచ్చినా మనకు వాటికి సంబంధించిన కన్సర్న్ ఆర్టికల్స్ అనేవి గుర్తుంచుకోవాలి. అండ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఏపీ విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రాజేశ్వరికి ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ ఆఫర్ అనేది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సదస్సుకు వెళ్ళిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వాషింగ్టన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ ఆఫర్ అనేది పాఠశాల విద్యార్థిని రాజేశ్వరి దక్కడం జరిగింది. జస్ట్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అనేవి అవగాహన పెంచుకోండి. వీటికి సంబంధించి ఈ టాపిక్ సంబంధించి ఇంకా డెప్త్గా అడిగే అవకాశాలు తక్కువ, గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. శతాబ్ది చివరికి భారతదేశంలో వృద్ధుల జనాభాకి సంబంధించిన అంశం. 8వ ఖండంగా ప్రపంచంలో కొత్త ఖండం వార్తలోకి వచ్చింది జీలాండియా, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో. టైమ్స్ ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు 91 చోటు పొందాయి. అందులో 250 స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు. అండ్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఏఐసిటి మరియు మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య కుదిరిన ఒక ఒప్పందం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ సంబంధించిన ఒప్పందం. 2024 ఆస్కార్ పురస్కారాలకు మన భారతదేశం నుండి 2018 అనే మూవీ మలయాళ చిత్రం చోటు సంపాదించుకుంది అఫీషియల్గా. అండ్ 13th ఇండో పసిఫిక్ ఆర్మీస్ చీఫ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఢిల్లీలో ముగిసింది. భారత ఆతిథ్యంలో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. గూగుల్ 25th బర్త్ యానివర్సరీ 1998 సెప్టెంబర్ 27 అని గుర్తుంచుకోండి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది, గుర్తుంచుకోండి. అండ్ ఐఎంఎఫ్లో ఏపీ విద్యార్థినికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆ విద్యార్థిని పేరు గుర్తుంచుకోండి, రాజేశ్వరి గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.